నేను గ్లామర్ తీసుకొని 1.5 year అయితే అవుతుంది. సో ఈ 1.5 yearలోని నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. సో ముందుగా చూసుకున్నానికి ఫ్రీ సర్వీసుల గురించి మాట్లాడుకుందాం. సో నాకు 4 ఫ్రీ సర్వీసులు అయితే వచ్చాయి. 4 ఫ్రీ సర్వీసులో కూడా నాకు 600 నుంచి 900 దాకా మొన్న పేడ్ సర్వీస్ చేయించాను. కొన్ని మైలేజ్ రావట్లేదు, సిగ్నల్ ఇండికేటర్ పోయింది. సో ఇవన్నీ చూసుకుని నాకు 1900 దాకా అయ్యింది పేడ్ సర్వీస్, లేబర్ ఛార్జీతో కలిపి. సో ఇప్పుడైతే వెహికల్ బాగుంది. సో వెహికల్లో ప్రోన్స్ కాన్స్ చూసుకుంటే కనుక అండ్ చైన్ అనేది అత్తమానం లూజ్ అయిపోయింది. సో చైన్ అనేది 2-3 సార్లు టైట్ అయితే చేయించాను. ఇందులో మైలేజ్ అనేది బాగా వస్తుంది. నాకు సిటీ రైడింగ్ అయితే 55 కిలోమీటర్లు వస్తుంది. లాంగ్ చూసుకుంటే కనుక 65 నుంచి 70 కిలోమీటర్ల దాకా బాగా వస్తుంది. కంఫర్ట్ కూడా బాగానే ఉంది సింగిల్ రైడ్కి అయితే. డబల్ రైడింగ్ కనుక చేస్తే కనుక బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. బ్యాక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది కొంచెం చాలా హార్డ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కొంచెం స్మూత్గా ఇచ్చుంటే సరిపోను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్పీడోమీటర్ అని చెప్పొచ్చు. నైట్ టైం ఈ స్పీడోమీటర్ అనేది చాలా డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది. లైటింగ్ అనేది ముఖానికి అయితే కూడవుతుంది. ఒకవేళ ఎవరైనా వెహికల్ తీసుకున్నాక ఖచ్చితంగా దీనికి స్టిక్కరింగ్ అనేది ఏడియో అయితే చేసుకోండి. అండ్ ఇంకపోతే కనుక మనకి నైట్ టైం ఈ ఫ్రంట్ లైటింగ్ ఏదైతే ఉందో అదైతే కనిపించట్లేదు అసలు. హీరోలో ఉండే మేజర్ ప్రాబ్లం అదే, లైటింగ్ అనేది అసలు కనిపించింది నైట్ టైం. సో ఇప్పుడు గ్లామర్లో ఎల్ఈడి వస్తుంది. ఎల్ఈడి వెహికల్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా గ్లామర్ లో మేజర్ గా అందరూ చేసే కంప్లైంట్ మధ్య మధ్యలో ఆగిపోతుంది అని చెప్తున్నారు. మీరు ఎయిర్ ఫిల్టర్లు అండ్ ఆయిల్ ఫిల్టర్స్ కనుక చేంజ్ చేయించుకుంటే కనుక అది ఆగడం అంతే చేయదు. సో ఫ్యామిలీ పరంగా అండ్ ఎవరైనా లోకల్లో ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఈ వెహికల్ అనేది మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో కూడా దీనికి మంచి రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. సో దట్స్ వీడియో గైస్.